నేను రక్షణ పొందిన క్రొత్తలో ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆయన చిన్నపాటి ఉద్యోగం, ఆయన గుడ్డివాడు. తనతో పాటు తన కూతురిని తీసుకెళ్తా ఉంటాడు. తనకొచ్చే జీతము కనీసం తన ఇల్లు గడవడం చాలా కష్టతరం. క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్కి అందరి పిల్లలకి బట్టలు కొనుక్కుంటున్నారు, కానీ తన బిడ్డకి బట్టలు కొనడానికి తనకి డబ్బులు లేవు. అందరిలా కష్టపడి బతకడానికి తనకేమో కళ్ళు లేవు. ఏదో చిన్నపాటి జాబు తన కూతురు సహాయంతో ఆ జాబ్ చేస్తున్నాడు. ఏదైనప్పటికీ దేవుడి దగ్గర నేను పొందుకోవాలి, దేవుడే నాకు సహాయకుడుగా ఉన్నాడు, నేను గుడ్డివాడైనప్పటికీ కూడా నేను దేవుణ్ణి చూడగలుగుతాను, దేవుణ్ణి నేను కలుసుకోగలుగుతానని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎంత ప్రార్థన చేస్తాడంటే, డ్యూటీ నుండి రాగానే ప్రార్థనలో కూర్చునేవాడు. ఎప్పుడు ముగించబడేదో తెలిసేది కాదు. క్రిస్మస్ దగ్గరకు వస్తుంది, డబ్బులు చేతిలో లేదు, డ్యూటీ నుండి రాగానే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేయగా దేవుడు ఒకరోజు, నిజంగా ఇది గొప్ప ఆశ్చర్యమండి, ఒక కాకి చిన్న పొట్లం తీసుకొచ్చి తన గుమ్మంలో పడేసి వెళ్ళిపోయింది. అది చూసిన తన కుమార్తె ఆ పొట్లాన్ని తీసుకెళ్ళి తన తండ్రికి ఇచ్చి, నానా, ఈ యొక్క పొట్లం ఏదో కాకి తీసుకొచ్చి పడేసింది, ఇందులో ఏమున్నాయో తెలీదు, చూడ్డానికి ఇది ఒక పొట్లంలాగా ఉంది అని చెప్పినప్పుడు ఆ తండ్రి అన్నాడు, ఇప్పు చూడపోయేవా అని చెప్పాడు. ఇప్పు చూస్తే అందులో 500 కాగితాలు ఒక 4 ఉన్నాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 500 కాగితాలు ఒక 4 పొట్లం కట్టి, అది ఎవరు పడేసుకున్నారో ఏంటో తెలియదు, కానీ దేవుడు ఈయన ప్రార్థన ఆలకించి తన కుమార్తె యొక్క బట్టల కొరకు దేవుడు 500 కాగితాలు 4 పొట్లం కట్టి పంపించినట్లుగా అనిపించింది అతనికి. నిజంగా గొప్ప ఆశ్చర్యమే. ఎందుకంటే ఇతను దేవుడి వైపు చూశాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు కార్యాలు అతను పొందుకున్నాడు. ఎంత నమ్మకమండి, ఎంత విశ్వాసమండి. దేవుని ఆధారం చేసుకుని బతికితే మన జీవితాలు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాయి. ఎంత కష్టం వచ్చినా సరే దేవుడైపు చూస్తూ బతుకుతూ ఉంటే దేవుడే అద్భుత రీతిగా నడిపిస్తాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి అనంత గొప్ప కార్యాలు చేసే యేసయ్యని మనం విడిచిపెట్టకూడదుగా. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కదా. యేసు వైపు మనం చూద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఆయన మీద ఆధారపడదాము, మనం రక్షిస్తాడు. మరి నమ్మి విశ్వసించి మనం ఆయన మీద ఆధారపడి బతుకుదాం. దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడని నేను విశ్వసిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలుగా చేయనుగాక. ఆమేన్.